సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన మంత్రుల సమీక్ష సమావేశం రసభాసగా మారింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఒకరినొకరు తోసుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకువెళ్లడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి అడ్డుకొని దుర్భషలాడారు. ఏ పార్టీ ఎమ్మెల్యేవి నువ్వు అని సంజయ్ని నిలదీశారు. దీంతో ఇరువురు నేతలు పరస్పరం తోపులాటకు దిగారు. అక్కడే ఉన్న మిగిలిన నేతలు కౌశిక్ రెడ్డిని అడ్డుకున్నారు. మాట్లాడు ఎందుకు మాట్లాడదు ఎందుకు మాట్లాడదు ఆయన ఏ పార్టీలో గెలిచాడు ఏ పార్టీలో గెలిచాడు You can be white to it. ఇవాళ కరీంనగర్ జిల్లాలో రైతులకి రైతు భరోసా 15,000 ఖచ్చితంగా మీరు ఇయ్యాలి. పోయిన 2 సీజన్లు మీరు రైతు భరోసా ఇయ్యలేదు అని ఇలా కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుల పక్షాన తెలంగాణ రైతుల పక్షాన మేము అడగడం. దాంతో పాటు ఇలా రుణమాఫీ నా హుజురాబాద్ నియోజకవర్గంలో కేవలం 50% మాత్రమే అయింది. ఇంకా 50% కాలేదు. నా హుజురాబాద్ నియోజకవర్గంలో రైతులకి రుణమాఫీ చెయ్యాలని నేను డిమాండ్ చేశాను. నా దళిత కుటుంబాలకి శాచ్యురేషన్ మోడ్లో 18,500 కుటుంబాలకి మేము దళిత బంధు ఇస్తే 2వ విడత దళిత బంధుని వీళ్ళు ఇయ్యకుండా మా దళితులకి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలా ఖచ్చితంగా దళిత బంధు విడుదల చేయమని చెప్తే అడిగితే 3 మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మందబలం ఉంది కదా, అధికార బలం ఉంది కదా అని వచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు బెదిరిస్తే భయపడేటోడు ఎవడు లేడీడా. ఖచ్చితంగా కేసీఆర్ గారి పక్షాన మేము నిలబడతాం. కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతులకి 1,00,000 కోట్లు ఇచ్చిండో మేము రైతుల పక్షాన నిలబడతామని మాటిచ్చాం. అదే విధంగా మేము మాటిచ్చినట్టు నిలబడతా ఉన్నాం. ఎందుకు ఈ దౌర్జన్యం అని అడుగుతా ఉన్నాను. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఎట్లా బయట పట్టుకొని నూకేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడండి విజ్ఞప్తి చేస్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.